ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను ఒక సంచలనం, ఒక ప్రభంజనం, ఒక వివాదం, ఒక కొత్తదనం, వీటన్నిటికీ మారుపేరే పెనుబత్స రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాతో ఆయన రూటే మార్చుకొని ఒక క్రియేటివ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా మీ ముందుకు వచ్చారు. ఈ రోజు మీ లక్ష్మి టాక్ షోలో బేసిక్ గా ఇట్స్ ఫ్యామిలీ షో అండి. రాంగ్ పర్సన్ పిలిచాను. బట్ మీ బ్లాగ్స్ చదువుతూ మీ ఇంటర్వ్యూస్ చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను బేసిక్ గా. ఇంత క్లారిటీ ఉన్న మనిషి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అదే క్లారిటీని మీరు కంప్లీట్ గా ఆపోజిట్ గా యు రియాక్ట్. సో మీరు ఎవరో ఏంటో అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు. సో నేను ఈ షో ద్వారా సింపుల్ క్వశ్చన్స్ తో అసలు మీరు ఎవరు, ఎక్కడ పుట్టారు, ఇలా ఎలా మారిపోయారు, యునో బీయింగ్ అ రాజు గాయ్ ఫ్రమ్ వన్ స్మాల్ టౌన్ అండ్ క్రియేటింగ్ ఇంత పెద్ద సంచలనం సినిమా ఇండస్ట్రీలో గానీ ఒక ఐకాన్ లాగా అయిపోయారు మీరు. జస్ట్ నాట్ అ లెజెండ్ బట్ అన్ ఐకాన్ ఫిల్మ్ మేకింగ్ లో. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? ఎక్కడ పుట్టారు? I think it was in Nampally in Hyderabad. హైదరాబాద్ Yeah. ఓ So a small town theory is wrong. ఓకే. అండ్ మీరు ఒక్కరేనా, మీకు సిస్టర్స్ I have a బ్రదర్స్ brother and sister. సినిమా ఇండస్ట్రీలోనైనా? One is my brother నాతో నేను ఉంటాడు. My sister is married and విజయవాడలో మీ స్టెంట్ ఎలా అయింది? విజయవాడలో నేను ఇంజనీరింగ్ చేశాను. నేను సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు మై ఫాదర్ హ్యాడ్ టు డొనేషన్ కట్టి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేశారు. సో దట్స్ వై ల్యాండ్ అప్ ఇన్ విజయవాడ బికాజ్ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. విజయవాడకి బ్యాడ్ స్టూడెంట్స్ అందరూ విజయవాడకి వెళ్ళిపోయారు. డొనేషన్ కాలేజ్ వెళ్తారు. కానీ ఆ కాలేజ్ కంటే ఎక్కువ మీరు విజయలక్ష్మి థియేటర్ లోనే ఉన్నారని విన్నాను. మీకు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇంత ఇంట్రెస్ట్ ఉందా? చాలా చాలా. ఎందుకంటే మా అంకుల్ ఉండేవారు, మై అంకుల్స్ మై మదర్స్ బ్రదర్. సో ఆయనకి సినిమాలు అంటే చాలా పిచ్చ. సో హీ యూస్ టు టేక్ మీ ఫర్ కంపెనీ. సో దట్స్ హౌ ఐ గాట్ ఎడిక్టెడ్ టు ఫిల్మ్స్. ఆయన కొట్టి చూడడం పిచ్చ? చూడటమే అంతే, జస్ట్ ఫిల్మ్ బఫ్ అంతే. అండ్ మీకు అది చూసేటప్పుడు మీకు ఇంకా అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. అండ్ మీరు వాచ్ ఎవ్రీ ఫిల్మ్ విచ్ రిలీజెస్ అవుట్ దేర్. ఇప్పటికీ అలాగే చూస్తుంటారా? ఇప్పుడు అంత లేదండి, ఎందుకంటే ఆబ్వియస్లీ ఐ గెట్ వెరీ బిజీ అండ్ అంత టైం దొరకదు. బట్ మోర్ ఆర్ లెస్ ఐ కీప్ వాచింగ్ క్వైట్ ఎ లాట్. ఇండియన్ సినిమాలు కూడా చూస్తారా? మోస్ట్లీ నేను ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాను. మోస్ట్ రీసెంట్ గా చూసిన సినిమా మీకు నచ్చింది ఏది? రీసెంట్ గా రీడర్ చాలా ఫ్యాంటాస్టిక్. అసలు ఒక సినిమా చూసి వచ్చి మీరు ఆ సినిమా గురించి ఒక 3-4 days మాట్లాడితే అది సినిమా. ఎందుకులే సినిమా కథ అంతా చెప్పేటట్టున్నాను నేను. లేదు. అండ్ మీరు చదువు ఇంజనీరింగ్ పూర్తి చేశారా లేదా వచ్చేసారా? అయిపోయింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కృష్ణాంబరే హోటల్ కన్స్ట్రక్షన్ లో 1 year పనిచేసింది. కన్స్ట్రక్షన్ లో కన్స్ట్రక్షన్ యాజ్ సైట్ ఇంజనీర్. ఓ అంటే మీకు ఇంజనీరింగ్ అయిపోయి వచ్చి మీ కెరియర్ దీనిలోనే చేద్దాం అనుకున్నారా? ఇంజనీరింగ్ దానిలోనే అప్పటికి కూడా డైరెక్టర్ బ్రేక్ రాలేదు కదా, ఐ డోంట్ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిల్మ్స్. సో బ్రేక్ తీసుకోవడానికి ట్రై చేసే ఇంటర్మీడియట్ టైమ్ లో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ సైడ్ ఇంజనీర్. ఫస్ట్ మీకు ఇండస్ట్రీలో డైరెక్టర్ అవదాం అనే వచ్చారా లేకపోతే దీని తర్వాత నేను రామోజీరావు గారిని కొంతమందిని కలిసాను. వాళ్ళు డిఫరెంట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు. బేసిక్లీ వాంటెడ్ టు గెట్ ఎ బ్రేక్. సో ఎవరు ఎంకరేజ్ చేయకపోయేసరికి నైజీరియా వెళ్ళి కొన్ని రోజులు అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించి వచ్చి తీద్దామని వచ్చే ఒక చిన్న ప్లాన్. అంత ప్లాన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ గోయింగ్ దేర్ నా ఫ్రెండ్ ఒక వీడియో లైబ్రరీకి ఎక్కడికి తీసుకెళ్తా మధ్యలో ఆగాడు ఆ ఫ్రెండ్ దగ్గర. ఆ వీడియో లైబ్రరీ చూసి వీడియో లైబ్రరీ పెడదామని ఐడియా వచ్చింది. సో ఐ క్యాన్సిల్ మై ప్లాన్స్ ఆఫ్ నైజీరియా అండ్ ఐ స్టార్టెడ్ ఏ వీడియో లైబ్రరీ ఇన్ అమీర్పేట్. అక్కడ నాకు కొంచెం ఫిల్మ్ కనెక్షన్స్, క్యాసెట్లు తీసుకోవడానికి వచ్చిన ఇండస్ట్రీ వాళ్ళు అట్లా పరిచయం అవటం మొదలెట్టారు. సో స్లోలీ ఫ్రమ్ దేర్ ఐ మేనేజ్ టు గెట్ యాక్సెస్ టు నాగార్జున. Is it that simple? It's not, of course, that simple. But నేను మొత్తం స్టోరీ చెప్తే ఇక్కడ మీకు టాక్ షోలో టైం ఉండదు. No, but it did. Was there a కథ చెప్తూనే ఓకే అనేసారా? బట్ అంతకు ముందు you were not. నేను సీన్లు చెప్తా, ఇంగ్లీష్ సినిమాని కోట్ చేస్తా, ఈవెన్ టు టాక్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాగార్జునకి కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. అంటే ఆ పర్టికులర్ టైంలో ఇట్ వాజ్ అన్హర్డ్ ఆఫ్ ఒక కొత్త అతను వచ్చి అసలు ఏమీ ట్రైనింగ్ లేకుండా, అంటే
ఆ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసి 20 ఏళ్ళు పనిచేసి దే యూస్ టు గో త్రూ ద గ్రైండ్. సో ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా చేస్తాడు అనేది అందరికి రైట్ఫుల్లీ దే వాజ్ ఎ డౌట్ అవును. అండ్ విచ్ కుడ్ హావ్ గాన్ రాంగ్ ఆల్సో. బట్ సో నాగార్జున ఒక స్టేజ్ లో హీ డెవలప్ దట్ ఎనార్మస్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అండ్ దట్స్ హౌ శివ హ్యాపెండ్. మీరు రావు గారి ఇల్లు, కలెక్టర్ గారి అబ్బాయి లాంటి ఫిల్మ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి శివ లాంటి సినిమా కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? మీరు గ్యాంగ్ వార్స్ లో ఉన్నారు మీ కాలేజ్ లో అని మీరే అంటే చెప్పారు. ఇప్పుడు స్టార్ట్ విత్ నేను అసిస్టెంట్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారి అబ్బాయి సినిమాలో నేను 4th అసిస్టెంట్ గా 4th or 5th అసిస్టెంట్ బి గోపాల్ గారి దగ్గర ఒక ఫస్ట్ 2 days లో క్లాప్ బోర్డ్ పాడేశాను అక్కడ. దెన్ ఐ లాస్ట్ ద కంటిన్యూటీ బుక్. ఆ టైంలో కంటిన్యూటీ రాయటానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది ఎక్కడ పాడేసాను. సో బేసిక్లీ ఐ వాస్ టేకెన్ అవుట్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఇట్ సెల్ఫ్. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనికిరారు అని తీసేస్తారా? దాని తర్వాత సురేంద్ర అప్పటికి నేను చాలా క్లోజ్ అయిపోయాను కాబట్టి జస్ట్ లెట్ మీ హ్యాంగ్ అరౌండ్ ద ప్లేస్. సో టెక్నికలీ ఐ నెవర్ వర్క్డ్ యాజ్ మై అసిస్టెంట్ డైరెక్టర్. దట్స్ వెరీ ఇంప్రెసివ్ బికాస్ మీరు శివ సినిమాలో ఆ టెక్నికాలిటీస్ మీరు ఒక కంప్లీట్ మోల్డ్ బ్రేక్ చేశారు. దాని తర్వాత వచ్చాయి కథలని ఫ్యాక్షనిజం గురించి అని దాని గురించి అని దీని గురించి అని. అంతవరకు హ్యాపీ లవ్ స్టోరీ టైప్ లో ఒక విలన్స్ డాటర్ హీరో ఫాలింగ్ ఇన్ లవ్ అనేది వచ్చేది. ఆ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? అది ప్రైమర్లీ నా కాలేజ్ ఎక్స్పీరియన్స్ అండి. విజయవాడలో ఉన్నప్పుడు నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ నేను శివలో చూపించిన యాక్చువల్గా మా కాలేజ్లో జరిగినాయి. ఓపెనింగ్ ఎపిసోడ్ శివలో ఎగ్జాక్ట్లీ దట్స్ ద సేమ్ వే ఇట్ హ్యాపెండ్ ఇన్ ద కాలేజ్ యూనో. సో నేను ఆ ఎక్స్పీరియన్సెస్ నేను తర్వాత చాలా ఇక్కడ అమీర్పేట పంజాగోట్లో కొన్ని గూండా ఎలిమెంట్స్ తోటి తిరిగి ఉన్నాయి. సో వాళ్ళ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అన్ని ఐ యూస్ టు హ్యావ్ ఏ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీయింగ్ దట్. సో ఇట్ వాస్ మోస్ట్లీ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి అక్కడక్కడ కొన్ని సినిమాల నుంచి కాపీ కొట్టి అర్జున్, కాల్చర్, కొన్ని హిందీ సినిమాలు, అర్ధసత్య ఇలాంటివన్నీ ఏరి ఐ మేడ్ శివ. నెక్స్ట్ క్వశ్చన్. శివ, అంతం, గాయం, దయ్యం ఈ మీ ప్రతి మూవీలోనూ భయాలు, హత్యలు తగాదాలు, వివాదాలు తప్ప చాలా తక్కువ అనుబంధాలు, ఆత్మీయతలు కనిపించవు. మీకు అవంటే నచ్చదా లేకపోతే ప్రదర్శించరా మీరు? ఇప్పుడు నవరసాల ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అది నవ్వచ్చు, భయం అవ్వచ్చు, హేట్రెడ్ అవ్వచ్చు, మీరు చెప్పినట్టు వాట్ ఎవర్. అది ఐసోలేట్ చేసినప్పుడు ఒక జానర్ ఫిల్మ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక టెక్నీషియన్ గా నాకు ఒక భయం కలిగించే సినిమా తీయాలంటే ద వే ఐ కెన్ ఎక్స్ప్లాయిట్ ద మీడియం ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ మీ టు డూ సంథింగ్ యాజ్ అ డైరెక్టర్. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాస్ అన్ని నాకు బోర్ పడతాయి చాలా. అందుకే కరణ్ జోహార్ ని ఊరికే తిడుతుంటారా మీరు? నాట్ రియలీ, జోక్. సింపుల్ పీపుల్ డోంట్ ఇంట్రెస్ట్ మీ. So they have to have some specialty, something larger than life about them. ఒక genre క్రియేట్ చేసింది ఒక భయం సినిమాలకి, దయ్యాల సినిమాలకి మీరే. మీకు do you have touch with the other world at all? Really, it's a very honest question. మీరు అంత కనెక్ట్ అవుతున్నారంటే. Honestly, I don't believe in ghosts. Absolutely. I don't believe in God or devil also. చీకట్లో ఉన్నారు, చీకట్లో సౌండ్ వచ్చింది, ఆ సౌండ్ వచ్చిన సోర్స్ మీకు తెలియనప్పుడు your mind will become the devil in the imagination. And you like tapping that in people? I'm just trying to squeeze that out. Initial గా తీసినప్పుడు ఆ సినిమాలు బాగానే ఆడలేదు అసలు. ఇనిషియల్ లో బూత్ తోటి you broke that mold. So you think ఇది ట్యాప్ చేశారు అనుకుంటున్నారా మీరు? Not necessarily. ఇప్పుడు ఒక్కొక్కసారి కుదురుతుంది అంతే. See, I might have the same work I might have put in a raat in the booth, but something in totality will something will work in the film. Something ఏదో వర్క్ అయింది దానిలో. It's not really in your control, you know. ఇప్పుడు సినిమా బాగా ఆడలేదు అనుకోండి, you can already come up with reasons why it didn't work. అది ఆడితే also to be the same reasons. మీరు శివ తీసినప్పుడు ఒక అవార్డ్ ఫిల్మ్ అవుతుందని అనుకున్నారా? ఫస్ట్ సినిమాకి మీకు నంది అవార్డ్ వచ్చింది. I never thought about awards. Were you surprised, shocked the way it was responded, or you were like, yeah, నాకు తెలిసి సినిమా? No, I think at that time I almost took it for granted that it will be very well received. అంటే దాని రీజన్ ఏంటంటే because అప్పుడు నేను ఆడియన్స్ లో ఉండేవాడిని and I used to know what they feel about films because I used to watch the films along with them. So when it was so well received and highly acclaimed, it frankly didn't come as a surprise to me. మీరు
సాంగ్ ఒక సాంగ్ రైటర్ తో పాడించారు ఫస్ట్ టైం, ఇంతకు ముందు ఎవరు చేయింది. వాజ్ దర్ రీజన్ కావాలని ఆయన పాడితేనే ఆ ఇంపాక్ట్ ఉంటుందని? అంటే నాకు ఇప్పుడు ఆయన సీతారాం శాస్త్రి గారు రాసిన గాయంలో 2 పాటలు ఆ ఇన్స్పిరేషన్ తోటే మేడ్ ద ఫిల్మ్ టు స్టార్ట్ విత్. ద ఫిల్మ్ వాజ్ మేడ్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్. సో ఆబ్వియస్లీ సీతారాం శాస్త్రి గారికి ఉన్న ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, నాకు ఐ జస్ట్ ఫెల్ట్ ఆయన పాడినప్పుడు నాకు వచ్చిన ఎమోషన్ ఐ కుడెంట్ సీ ఇట్ ఇన్ ఎనీబడీ ఎల్స్. ఆ సినిమాలో నుంచి ఎవరో ఒక బైట్ ఇచ్చారు. బైట్ తెలివి, ధైర్యం, కుళ్ళు అన్నీ కలిపి ఉన్నది రామ్ గోపాల్ వర్మ. కుళ్ళు నిజం చెప్పాలంటే విజయవాడ నుంచి ఒక కుర్రాడు బాంబే వెళ్ళి బాంబే రూల్ చేస్తున్నాడంటే ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. డెఫినెట్గా ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నన్ను ఒక హీరో చేసింది ఆర్జీవి గాయం అనే సినిమా, గాడ్ ఫాదర్ బేస్ ఉన్న సినిమా. రెండోది అదే సినిమాలో నా వాయిస్ యూజ్ చేసి దాన్ని హైలైట్ చేయటం అనేది బికమ్ ఎ మేజర్ అసెట్ ఫర్ మై కెరియర్. సరే కుళ్ళు ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గాయంలోనే ఒక షార్ట్ చేస్తా ఉన్నా, ఉర్మిళ బ్యాక్గ్రౌండ్లో ఉంది, నేను ఫోర్గ్రౌండ్లో ఉన్నాను. సరే నేనేం చేయాలి రాము అని అడిగాను తన్ని. నువ్వు రా ఒకసారి అని చెప్పి కెమెరా వెనకాలకు తీసుకెళ్ళి ఐపీస్లోని చూసి ఒకసారి అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో, అమ్మాయి చేసే పెర్ఫార్మెన్స్ చూడు ఎంత బాగుందో, నీ మొహం ఎవడు చూస్తాడా, నువ్వు ఏం చేస్తే ఏముందన్నాడు. అక్కడ కుళ్ళు అన్నాను అనమాట. అంటే పుల్లలు పెట్టేస్తూ ఉంటాడు అందరికీ, గొడవలు పెట్టేసి, చిన్న పుల్లలు కూడా కాదు పెద్ద పెద్ద పుల్లలు పెట్టేసి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో అది ఒక అంటే ఇట్స్ ఫన్ యాక్చువల్లీ. సో అందరం కలిసి తనతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాం ప్రాంక్స్. నా మీద కూడా చాలాసార్లు చేశాడు. సో అట్లా కుళ్ళు అన్నాను. ఈరోజు ఫోన్ చేసి బాగానే చెప్పానా నేను అని అడిగాను. మీది రియల్ లైఫ్ లో లవ్ చాలా తక్కువ కనిపిస్తుంది. రియల్ లైఫ్ ఐ డోంట్ లవ్ ఎట్ ఆల్. రియల్ లైఫ్ లో దెర్ ఇస్ నో లవ్. No. In REAL, right? Yes, REAL. Yeah. Because love is very tiring. It's a lot too much of hard work. And so nakunna capacity I'll put in films rather than Tan tan time. Okay. మీరు నా షో చూసింటారు, ఎక్కడ పడితే అక్కడ హార్ట్స్, నేను ఫుల్ ఆఫ్ లవ్ అని నా ఐ వాంట్ టు క్రియేట్ మోర్ లవ్ అని నా మోటో. బట్ మీరు లవ్ ఎమోషన్ మీద మీకు ఇష్టం లేకపోతే ఏ ఎమోషన్ మీద మీరు నమ్ముతారు? ఐ డోంట్ థింక్ అబౌట్ నమ్మకం క్వశ్చన్ కదండి. ఇట్ ఈస్ అంటే ఆ పర్టిక్యులర్ ఫిల్మ్ దాని జానర్ లో ఏ ఎమోషన్ ముఖ్యం అనేది ఆ ఫిల్మ్ బట్టి ఉంటుంది. కానీ ఆ ఎమోషన్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ న్యాచురల్ ఇన్ సిచ్యువేషన్. సో మీరు ఎప్పుడు లవ్ లో పడలేదా? ఇప్పుడు అంటే మస్ట్ హ్యావ్, బట్ దట్స్ నాట్ లైక్ ఎ ప్రిడామినెంట్ థింగ్ ఇన్ మై లైఫ్. So you live life with no love. I mean, I do short loves. It's not like I mean, love anedi you can't generalize the word. The intensity. Oka prema, oka like, oka intensity. That's what I'm saying. Intensity process very manushulu very ranges lo untadi. No. So me love. I see. I'm more so busy in loving myself. So. No, that's true. నేను వింటాను, నీ కోసం ఇది త్యాగం చేశాను, నేను అది త్యాగం చేశాను, నా జీవితం నేను పాడు చేసుకున్నాను. నేను అలా అనే వాళ్ళని అస్సలు నమ్మను. ఐ సెడ్ నువ్వు అలా ఇచ్చే ప్రేమ అబద్ధమైన ప్రేమ. నిన్ను నువ్వు ఫస్ట్ ప్రేమించగలిగితేనే నువ్వు ఇంకొకరిని ప్రేమించగలుగుతావు అనేది విన్నారా, వినలేదా ఇప్పుడు? నిజంగా. But it seems right. I mean, it suits me. We shall have one philosophical discussion ఇంకోసారి. నేను చూసిన సినిమాలో మీకు బచ్చన్ ఫ్యామిలీకి ఏమైనా ఫ్యామిలీ ప్యాకేజ్ ఏమైనా మాట్లాడున్నారా? బచ్చన్ ఫ్యామిలీతో సినిమా ప్యాకేజ్ అని అంత ఇంట్రెస్ట్ ఏంటి? బేసిక్ రీజన్ నేను క్యూలో నుంచుని టికెట్లు కొని బ్లాక్ లో టికెట్లు కొనేది కేవలం అమితాబ్ బచ్చన్ లో. సో హీ లుక్స్ లైక్ అ స్టార్ టు మీ. ద రీజన్ బీయింగ్ దట్ ఐ సా హిమ్ యాజ్ అ స్టార్. మిగతా యాక్టర్స్ అందరూ నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వచ్చారు కాబట్టి ఐ డోంట్ ఫీల్ ద సేమ్ హై. అండ్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ మేక్, Mr. Bachchan and Abhishek, I think they are the best in that lot in terms of a personality. They're not chocolate heroes kaagunda romantic films in Thian kabatti. In a combination of these is what makes me work more with them. ఈ మధ్య మీరు తీసే మూవీస్ అగైన్ హార్డ్ హిట్టింగ్, ఒకే కైండ్ ఆఫ్ జానర్, మొనోటనస్ గా అయిపోయిందని
నేను నా ఫేస్బుక్ లో పెట్టుకున్నాను ఆర్జీవి కమింగ్ వాట్ క్వశ్చన్స్ టు ఆస్క్ అని, అందుకే ఇక్కడ పెట్టుకున్నాను కూడా నేను. సో మామూలు క్వశ్చన్స్ రాలా నా కామెంట్స్ ఆన్ మై ఫేస్బుక్. సో అవి కూడా రాసుకొని ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫ్రమ్ పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా మొనాటనస్ గా ఫీల్ అవుతున్నారంట. సో మీరు ఆ మొనాటనీనే ఫాలో అవుతారా, లేకపోతే మీకు వేరే జానరస్ లో కూడా యూ వాంట్ టు ట్యాప్ ఇంటూ ఇట్? సో ఐ థింక్ అది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మీడియాలో రాసినప్పుడు అందరూ ఫాలో అవుతారు. ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ది వాట్ హెవ్ డన్ నౌ, సర్కార్ రాజ్ ఇట్స్ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఫిల్మ్. అది దాని తర్వాత ఫూక్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ ఫిల్మ్, యూనో అగియాత్ ఈజ్ ఏ థ్రిల్లర్, రన్ ఈజ్ ఆన్ ద మీడియా, and Rakta Charitra is on faction films. So obviously they're all very, very different from each films. So same kind of films, criticism, I think it's not valid at all. Okay. In fact, I am the only director who keeps jumping genres. Migitha directors andru pretty much all career start nunchi IP varaku same type of cinema chestuntaru. And they criticize me for being so I don't know what to say to that. So you disagree? I disagree. Yeah. ప్రొడ్యూసర్ గా 29, డైరెక్టర్ గా 23, స్టోరీ రైటర్ గా 5, ప్రెజెంటర్ గా 4, ఎడిటర్ గా 1, స్క్రీన్ ప్లే రైటర్ గా 2, టోటల్ గా 41 మూవీస్ తో మీకు సంబంధం ఉంది. మీకు ఈ అన్ని ఫిల్మ్స్ లో బాగా నచ్చిన ఫిల్మ్ ఏంటి? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారండి. నాకు ఐ కాంట్ ఆన్సర్, బికాస్ ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక సిరీస్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుని అది అన్ని అటాచ్ చేయడంలో ఒక ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. సో నేను సినిమా చూస్తున్నప్పుడు ఏ సీన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అట్లా అయ్యింది అనేది నా వ్యూ పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఓవరాల్ గా చూడరు, సినిమా టోటల్ ఒక ఆడియన్స్ లాగా యు కెన్ సీ దట్ ఎనీమోర్. ఎస్పెషల్లీ మై ఫిల్మ్ థింగ్ ఇంకా కష్టం అయిపోతుంది. సో నాకు బాగా ఆడని సినిమాల్లో కొన్ని సీన్లు చాలా నచ్చుతాయి, ఎందుకంటే అది నా సోర్స్ మెటీరియల్ ఏంటో తెలుసు, అంతకన్నా ఎంత బెటర్గా తీసాను. కొన్ని సినిమాలు చాలా మందికి నచ్చుతాయి కానీ నాకు నచ్చవు, బికాజ్ ఐ ఫెల్ట్ ఐ డిడ్ంట్ డూ జస్టిస్ టు వాట్ కుడ్ హావ్ బీన్ డన్. దేని స్టోరీ బాగుంది అని చెప్పచ్చు కానీ సినిమా ఏది బాగుంది అనేది ఇట్స్ మీనింగ్లెస్ అబ్జర్వేషన్ యాక్చువల్లీ. స్టోరీ ఏది బాగా నచ్చింది? స్టోరీ ఏది బాగా నచ్చింది? ఐ థింక్ సత్య ఇస్ ఎ గుడ్ స్టోరీ, రంగీలా ఇస్ ఎ వెరీ గుడ్ స్టోరీ. I mean, simplicity and it's very tight in terms of what it wants to tell. And stories mere raskuntara lekapothe do you have mostly nene naade stories andi, but over a period of time I stopped. I mean, I always gave credit to newcomers because ippudu nenu malli story writer ga kuda na peru techukunendi udarinchede undi. So all my films are basically my story ideas. Marriage anedi me version lo affectiona avasarama? What is your view about it? అంటే జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదండి, బికాస్ మ్యారేజ్ అనేది ఇట్స్ వెరీ పర్సనల్ థింగ్. ఒక టూ ఇండివిజువల్స్ మధ్యన ఉంటుంది కానీ హస్బెండ్ అండ్ వైఫ్ మీద ఉండదు మ్యారేజ్. జనరలైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ మీకు ఒక ఒపీనియన్ అనేది లేదా మ్యారేజ్ మీద? ఐ మీన్ ఆన్ పర్సనల్ లెవెల్ ఐ థింక్ ఇట్స్ ఎ పర్సనల్ థింగ్ టు టాక్ అబౌట్. బట్ దేర్ ఆర్ రూమర్స్ అగైన్, మీరు కాంట్రాక్ట్ బేసిస్ సిస్టమ్స్ తో మీ హీరోయిన్స్ తో సహజీవన చేస్తారని బయట gossip. This is the first time నేను ఇలాంటి allegation. I mean, I thought I heard everything about myself. ఇది ఫస్ట్ కాన్స్పిరసీ థియరీ ఇది అన్నది కాదంటారు. ఇంకొకరిని పట్టాను నేను ఢిల్లీలో. ఫస్ట్ అది చూసాక ఉన్నాయి మీకు చాలా గ్యాదర్ చేశాను నేను. హాయ్ రామ్ గోపాల్, లక్ష్మి ఒక మంచి అవకాశం కల్పించింది మన చిన్ననాటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలోని విశేషాల గురించి చెప్పుకోవడానికి. లక్ష్మి, రామ్ గోపాల్ నేను ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు అనేక సందర్భాలు, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ హ్యూమన్ సైకాలజీలో ఫియర్ ఫ్యాక్టరీ మీద, అంటే ఒక భయం ఎలా ఉంటుంది మానవ జీవితంలో అన్న దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. మా రోజుల్లో సేమ్ క్యాంపస్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చిన, అమ్మాయి పేరు సరిగ్గా గుర్తురావట్లేదు ఎందుకంటే 20 ఏళ్ళు అయిపోయింది కదా. సో రామ్ గోపాల్ బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. సో మాకు ఎవరికి అర్థమయ్యేది కాదు, అమ్మాయితో ఫ్రెండ్లీగానే ఉన్నాడా అంతకంటే ఎక్కువ ఉందా, కాకపోతే కరాటే ఫైటర్ కదా ఎవరు అడిగేవాళ్ళు కాదని. సో ఆ విషయాన్ని ఒకసారి రామ్ గోపాల్ అడిగితే ఆ అమ్మాయి పేరు అసలు ఏంటో కూడా చెప్తే అందరూ కూడా బాగుంటుంది. కాలేజీలో మా ప్రత్యర్థుల అకౌంట్లు ఏమైనా ఉంటే రామ్ గోపాల్ నుండి సెటిల్ చేస్తుండేవాడు. సో ఈ కోవలో కాలేజీలో అన్ని అకౌంట్లు సెటిల్ చేసి ఒక అకౌంట్ మిగిలిపోయిందనమాట. సో 84లో పాస్అవుట్ అయిపోయాం. 86 2 years నేను, అతను ఒక వేరే ఫీల్డ్లో, నేను వేరే ఫీల్డ్లో పనిచేసుకుంటున్నాం. సార్ 2 years తర్వాత కూడా ఇంకా గుర్తుంది అకౌంట్ సెటిల్ అవ్వలేదని చెప్పి నేను నంద్యాలలో పనిచేస్తూ అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి పంజాగుట్టలో రామ్ గోపాల్తో కలిసి
రామ్ గోపాల్కి అకౌంట్ మిగిలిపోయింది, అకౌంట్ మనం సెటిల్ చేయాలని చెప్పి రామ్ గోపాల్ని కారులో తీసుకొని పటాన్చేరు వెళ్ళి అకౌంట్ సెటిల్ చేసుకొని మళ్ళీ రావడం జరిగింది. ఆ ఫైటింగ్ వల్లే శివ కానీ, అంతం కానీ, సర్కార్ రాజ్ కానీ ఇవన్నీ కూడా కాలేజీలో చేసిన ఫైట్స్, కరాటే స్టంట్స్ వల్ల ఒక ఐడియా రావడం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అయి ఉండొచ్చు. ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది లక్ష్మి. సో ఏంటండి అకౌంట్ సెటిల్ చేసుకున్న ఐ అకౌంట్? థింక్ మా అమ్మ ఏదైనా జైల్లో పెడతారు అది చెప్తే. సో బట్ సంథింగ్ టు డూ విత్ ఫైటింగ్ ఓన్లీ. ఐ థింక్ సో కైండ్ ఆఫ్. ఎంత పెద్ద గుండానా మీరు కాలేజ్ టైంలో? జస్ట్ ఫర్ ఫన్. జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడు అమ్మాయి నాకు అర్థం కాలేదు, ఏంటి అమ్మాయి ఎవరు అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చిందంట. What did he say? He said ఆ టైంలో అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి తోటి చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడు, కానీ ఎంత క్లోజ్ గా మూవ్ అయ్యాడో తెలియదు. అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, అది కనుక్కుంటే ఫ్రెండ్స్ అందరూ అనుకునే వాళ్ళంట ఎవరు అమ్మాయి ఎంత క్లోజ్ గా ఉన్నాడు ఏంటి అని. Yeah, now I remember. Yeah, I remember. Okay. చాలా క్లోజ్ గా ఉన్నారా అమ్మాయితో? I am only close to myself. ఇందాక చెప్పాను కదా మీకు. That is a pleasant surprise and Rajgopal is quite surprised. Were you good? Yeah. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం, షాక్ చేయడం చాలా కష్టం అన్నారు. నేను మీకు చేసినంత రీసెర్చ్ నేను ఎవరికి చేయలేదు అసలు. And I've had some incredible people on my show, but you were the most intriguing అని చెప్పాలి నాకు. So because of that నా రీసెర్చ్ నేను చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ రాజగోపాల్ గారు ఫర్ డూయింగ్ ఇట్. వెంటనే చేస్తానన్నారు అడిగిన వెంటనే. బట్ సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియా అండి. ఆ మీడియాని మీరు క్యాప్చర్ చేసినట్టు చాలా తక్కువ మంది క్యాప్చర్ చేయగలిగారు. ఒక హోల్డ్ ఉంది మీకు ఇక్కడ కానీ బాంబేలో కానీ. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా పీపుల్ అన్న పేరు మీకుంది. ఆ పవర్ తో మీరు సొసైటీకి ఏమి కన్వే చేయాలనుకోవట్లేదా? నేను ఎప్పుడు సాల్వా కప్పించుకునే డైరెక్టర్ మాత్రం అవునని చెప్పాను. షాల్వా కప్పుకునే డైరెక్టర్ కప్పించి రామ్ గోపాల్ వర్మ గారు దర్శకుడు, దట్స్ ఓవర్. ఐఎమ్ లైక్ హాఫ్ ఎ జర్నలిస్ట్. ఐ జస్ట్ వాంట్ టు వ్యూ లైఫ్ అండ్ మేక్ ఎ కమెంట్ ఆన్ ఇట్. ఆ కామెంట్ మూలం ఎవరు ఉద్ధరించబడతారో లేకపోతే సమాజానికి మేలు జరుగుతుంది అనే యాటిట్యూడ్ నాకు లేదు. నా ఆబ్జెక్టివ్ అది కాదు. ఐ జస్ట్ లవ్ హ్యావింగ్ ఫన్ విత్ ద కెమెరా. సో బేసిక్లీ ఒక సత్య లేకపోతే శివ లేకపోతే జస్ట్ భయపెడదాం అని ఒక ఐడియా వచ్చింది భూత్ అని సినిమా తీసి. యూనో సో ఇట్ ఈస్ ఐఎమ్ ఎన్ ఎంటర్టైనర్ ప్రైమరీలీ అండ్ ఫైనల్లీ ఆల్సో. సో మీకున్న టాలెంటో లేకపోతే నేచరో దాన్ని ఖచ్చితంగా ఒక దానికోసం యూజ్ చేయాలి అనే రూల్ ఏం లేదు. ఇట్ ఈస్ ఐ డోంట్ ఫీల్ ఇట్స్. ఐఎమ్ నాట్ ఎ వెరీ సోషల్ వే, ఐఎమ్ నాట్ ఎ ప్యాట్రియాట్, ఐఎమ్ నాట్ ఎ బిలీవర్ ఇన్ గాడ్. సో ఏదైతే మీరు మంచి మంచి వాల్యూస్ ఉంటాయి మనుషులు అందులో ఒక్కటి కూడా నాకు లేదు. I'm a very horrible person, but and worse, I take a pride in it. But what in case somebody likes what I've done, it is their good luck, and if they don't like it, it's their bad luck. I do what I want to do. Adi arrogance antara, ego antara? It's a question of how you look at it. And it's when I'm telling you the truth. I mean, absolutely that's what I feel about. And then దాకుని దాచిపెట్టి లేదండి నేను అంటే చాలా ఇది అని చెప్తే, ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ నైస్నెస్, ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్. సో మీరు ఇంత arrogant గా ఉంటారు. నేను ఎక్కడో చదివాను, నేను సినిమాలు తీసేది నా ప్రొడ్యూసర్ ని ఎలా నమ్మించి నా సినిమా తీయాలనుకునేది అది నా ఇష్టం. So is that your business plan? Most of the time when I speak, I speak with a lot of humor. So people don't know which I'm meaning it seriously. అదే అర్థం కాలేదు నాకు కూడా. ఏది కన్ఫ్యూజన్, ఏది నిజం. మొన్న ఏదో క్వశ్చన్ అడిగి తర్వాత ఆన్సర్ అడిగితే అవును అప్పుడు అబద్ధం ఆడాను అన్నారంట. నేనేం అడుగుతాను నిన్ను షోకి పిలిచి అని. ఇప్పుడు గోవిందా సినిమా తర్వాత సెన్సార్ తో ప్రాబ్లం వచ్చి నేను మళ్ళీ ఎప్పుడు తెలుగు సినిమా తీయను అని చెప్పాను. అవును. తర్వాత 1-2 years తర్వాత అన్నగారు గారు ఒక రోజు సినిమా తీశాను. తీనన్నారు కదా అంటే నేను ఎప్పుడు అన్నమాట తప్పలేదు, ఐ మీన్ నిలబెట్టుకోలేదని చెప్పాను. ఇంకోటి ఏ డైరెక్టర్ కూడా నేనే కాదు సినిమా బాగా ఆడకూడదు అనే ఆలోచనతో తీయడం. ఎందుకంటే 1 year 6 months to 1 year డిపెండింగ్ ఆ పిక్చర్ బట్టి అంత టైం మీరు స్పేర్ చేస్తున్నారు. కాకపోతే అది ఆడుతుందా లేదా అనేది ఐడియా ఎవరికి ఉండదు. సో ఏ ఫ్యాక్టర్స్ అయితే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆడటానికి, ఆ ఫ్యాక్టర్స్ మీద నాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నువ్వు ఆడియన్స్ కోసం సినిమా తీయను అని చెప్పాను. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ అనేది ఒక జంతువు కాదు, దర్ ఆల్ ఇండివిజువల్ పీపుల్. మీకు వేరే టైప్స్, మీరు హారర్ సినిమా రాగానే మీరు కళ్ళు మూసేసుకున్నారు.
కానీ కళ్ళు తెరిచి చూసి ఆనందించే వేరే వాళ్ళు ఉంటారు. సో బేసిక్లీ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డిఫరెంట్ టేస్ట్ ఇన్ లైఫ్, డిఫరెంట్ సెన్సిబిలిటీ. ఆ మూడ్ బట్టి వాళ్ళు అంతకుముందు ఏ సినిమా చూశారు, ఆ జానర్లో ఏం సినిమా చూశారు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఎ పర్సన్స్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్ టువర్డ్స్ ఏ ఫిల్మ్. సో అంతమంది మనుషులకు దృష్టిలో పెట్టుకుని ఒక సినిమా డిజైన్ చేయటం అనేది ఇంపాసిబుల్ థింగ్. అది దాని మూలాన అది చెప్పానండి. మేబీ ఆ మొత్తం ఎక్స్ప్లెనేషన్ లేకుండా నేను ఆడియన్స్ కోసం తీయంటే ఇట్ లుక్స్ లైక్ సమ్ స్టూపిడ్ అరగెంట్ రిమార్క్. అలాగే అనుకున్నారు చాలా మంది వరకు. అనుకుంటారు ఇప్పుడు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఎనరు, దే ఓన్లీ లిసన్ టు ఎ సౌండ్ బైట్. ఇంకో బైట్ చూద్దాం. ఆడియో విజువల్స్ ప్లీజ్. రాము గారు గుడ్ ఈవినింగ్. నమస్తే. మీకు గుడ్ ఈవినింగ్ అన్నా నమస్తే అన్నా ఇలా పెడితే ఓవర్ యాక్షన్ అంటారు, ఇవన్నీ టైం వేస్ట్ కదా మీ దృష్టిలో. అసలు రాము గారికి సినిమా తప్ప తనకేం తెలియదు. ఎంత తెలియదంటే సినిమాలో ఎంత మూడ్లో ఉంటారంటే, రాము గారు రత్న గారితో, తన మిసెస్ రత్న గారితో ఒకసారి సంగీత్ సినిమాకి వెళ్ళారు, ఇంగ్లీష్ ఫిల్మ్ ఏదో. వెళ్ళేసి ఇంటర్వ్యూలో బయటకు వచ్చి సినిమా అంతగా నచ్చలేదు తనకి. నచ్చకపోయేసరికి ఓకే అని వచ్చేసి స్కూటర్ స్టార్ట్ చేసుకుని వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళు అడిగారు, ఏదో రత్న ఏదా అని అడిగేశారు. అంటే తనని థియేటర్లోనే పెట్టేసి వచ్చేసారు. అంత అంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు తను. అలాగే ఒకసారి శివ సెన్సేషనల్ హిట్ ఇచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు రాము గారి ముందు చాలా అటెన్షన్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేసేవాళ్ళు. అందులో ఒక ఫైటర్ ఆంజనేయులు అతని పేరు, చాలా కాన్సన్ట్రేటెడ్గా రాము గారి దగ్గర నిల్చొని సార్ రెడీ సార్ అని. ఓకే ఆంజనేయులు అయితే నువ్వు దూకాలి అని చెప్పారు. దూకాలి అంటే వీడు వెంటనే పైన ఉండే సార్ రాము గారు దూకడం అంటే పైనుంచి, ఎగరడం అంటే కింది నుంచి, ఓవర్ యాక్షన్ చేద్దాం అంటే చాలా సింపుల్గా భయంకరమైన కామెడీ టీం ఉంటుంది రాము గారు. మనం లక్ష్మి గారు మీరు సినిమా ప్రొడక్షన్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి, మనం హాస్పిటల్ అనగానే ఒక రూము, ఒక గ్రీన్ కర్టెన్స్, బీపీ మిషన్ వచ్చిందా, ఇద్దరు నర్సులు, ఒక డాక్టరు, ఇంత సెటప్ ఆలోచిస్తాం కదండి. మీరు సర్కార్ సినిమా ఐడియాగా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ అట్లా కూర్చోబెట్టి జస్ట్ ఒక నర్సు లెగ్స్ మాత్రం పాస్ అయ్యాయి అంతే, అది హాస్పిటల్ అని మనకు తెలిసిపోతుంది. రాము గారు మాలో ఎంతగా వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ మా బ్యాచ్ అందరిలోనూ తెలియకుండా అప్పుడప్పుడు రాము గారు వచ్చేస్తూ ఉంటారు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాం మేము ఆయనకి. రాము గారు బాడీ లాంగ్వేజ్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. రాము గారు ఎలా నిలిచి ఉంటుంది తెలుసా అండి, ఇది రాము గారి స్టైల్. రాము గారు ప్రపంచంలో ఎవరు దూకోరండి, అలా దూకుంటారండి ఆయన. ఎలా అంటే మన మామూలుగా ఇలా ఉండేదో ఇలా అనుకొని ఎలా ఉంటుంది, రాము గారు అలాగా అసలు దువ్వెన తీసుకోవడం కూడా ఇలా ఉంటుంది కదా. అంటే బ్రెయిన్ ఎక్కడో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా దగ్గర ఇరుక్కుపోయి ఉంటుంది, ఇది కంపల్సరీ దూకోవాలి కాబట్టి. అదే ఈ దువ్వెన ఇక్కడే ఉంటుంది, అది ఎవడో వచ్చి తీసుకోవాలి అంటే దీని విషయం మర్చిపోతారు. ఇది బ్రెయిన్ అంతా ఏ 100 లెన్స్ మీదో, ఏ ట్రాక్ మీదో, ఏ క్రేన్ మీద ఉంటుంది. కాఫీ కప్ పట్టుకున్నా కూడా అంతే, అలా అన్నపూర్ణ చూడాలి చుట్టూ అది పట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు అంతే. ఇలా రాము గారి రాము గారికి సినిమా తప్ప ఈ వేష భాషల వీటి మీద ఎక్కువగా మనసు పెట్టరేమో, అందుకని ఆయన అలా సినిమా ప్రాణం ఆయనకి. దట్స్ ఇట్. సో రాము గారి గురించి బోల్డ్ చెప్పుకోవచ్చు ఇలా. ఓకే, థ్యాంక్ యూ. That was fun కదా. మీరు ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోప్లా దగ్గర మీ మైండ్ స్టక్ అయిపోతుందని. మీరు ఇంకో ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు, నేను గాడ్ ఫాదర్ ని మళ్ళీ ఇటు తిప్పి తిరగబెట్టి మడతబెట్టి అలా తీస్తారని. నిజం అది? ఆఫ్ కోర్స్. గాడ్ ఫాదర్ అనేది ఒక సబ్జెక్ట్ మ్యాటర్ లో ఎంత విషయం ఉందంటే ప్రతి క్యారెక్టర్ మీరు తీసుకుని దాంట్లో ఒక సినిమా తీసేసి. సర్కార్ అనేది ఒక అడాప్టేషన్, దాంట్లో గాడ్ ఫాదర్ లో సీన్స్ శివాలోనే ఉన్నాయి, వేరే చాలా సినిమాలు గాయంలో ఉన్నాయి, క్వైట్ ఏ ఫ్యూ. సో ఇప్పుడు మీరు బ్లాంక్ మైండ్ తో పడతారు, మీరు చదివిన పుస్తకాలు, మీరు చూసిన సినిమాలు, మీకు జరిగిన అనుభవాల నుంచి మీ పర్సనాలిటీ ఫామ్ అవుతుంది. అలాంటి ఆస్పెక్ట్ లో గాడ్ ఫాదర్ వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్. సో యు బేస్ అలాంటి ఫిల్మ్స్ ఇంకేమైనా ఉన్నాయా లైక్ గాడ్ ఫాదర్ దట్ యు రియల్లీ రిఫర్ టు? Quite a lot. So Mechanas Gold, Sound of Music, very much like Rangila, దాని బేస్ నుంచి ఎక్కడ వచ్చి ఉంటుంది.
సో లైక్ హారర్ ఫిల్మ్స్ లైక్ ఎగ్జార్సిస్ట్ అవ్వచ్చు, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లాట్ ఆఫ్ నావెల్స్ విచ్ ఐ రెడ్. అంటే ఇప్పుడు ప్రతిదీ మీరు హ్యూమన్ ఎమోషన్ కనెక్షన్ ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో దాంట్లో ఇప్పుడు గాడ్ ఫాదర్ అనేది మాఫియా సినిమా కాదు, అది అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్. అది గాడ్ ఫాదర్ బాంబేలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, న్యూయార్క్లో ఉండొచ్చు. బట్ ఎవెన్చువల్లీ ఆ పర్టికులర్ రైటరు, ఆ డైరెక్టరు, he managed to draw your attention to an aspect. అది మీరు నేర్చుకుని ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ ఏ స్టడీ ఇన్ కాలేజ్. ఒక డిగ్రీ చదివినట్టు, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినట్టు గాడ్ ఫాదర్ నావెల్ చదవడానికి బేసిక్గా తేడా ఉండదు. Okay. Filmmakers will watch that then. Will read that then. ఇప్పుడు వచ్చే ఫిల్మ్ మేకర్స్ లో, డైరెక్టర్స్ లో, హిందీలో అయినా తెలుగులో అయినా మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? See, I like పూరి జగన్. పోకిరి నాకు చాలా నచ్చింది. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్, లాస్ట్ 10 years లో ఐ వాజ్ బ్లోన్ విత్ మగధీర. ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ అని, అంటే దాన్ని క్రాస్ చేయడానికి చాలా ఇయర్స్ పడుతుంది. విచ్ ఇఫ్ ఎట్ ఆల్. అంటే ఇప్పుడు సినిమా సూపర్ సక్సెస్ అది ఒక పక్కన పెట్టి, కేవలం అసలు ఇంత ప్రొడక్షన్ వాల్యూస్, ఆ స్కేలు, ఆ విజువల్ క్వాలిటీ కానీ, ఎస్థెటిక్స్ లో హాలీవుడ్ లాంటి సినిమా తీయచ్చు అని ఇమాజిన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడంలో చేశాడు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ వాట్ రాజమౌళి డిడ్. యాక్టర్స్ వెరీ ఆనెస్ట్లీ నాకు అసలు, అంటే నేను ఎక్కువ చూడనండి తెలుగు సినిమాలో. నాట్ రియలీ దట్. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టు, ఒక సినిమా అంటే మేకర్ అయిపోయిన తర్వాత ఆ స్టార్ లాగా చూడను. సో ఐ కాంట్ సీ దమ్ ఇన్ దట్స్ ఐ మీన్ ఇన్ ద వే ఎ కామన్ ఆడియన్స్ విల్ బై టికెట్ అండ్ సీ ఇట్. ఒక యాక్టర్ లాగా చూడటం నాకు. ఆల్సో ద సెన్సిబిలిటీ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ నాట్ రియలీ మై కైండ్ ఆఫ్ యూనో. సో నాకు ఇండివిజువల్ గా ఒక్కొక్క సినిమాలో నచ్చుతారు, కానీ ఆన్ ఓవరాల్ థింగ్ ఐ కాంట్ సే దట్ ఐ లైక్ దిస్ పర్టిక్యులర్ యాక్టర్. హిందీలో లైక్ ఐ సెడ్ అమితాబ్ బచ్చన్. ఆయన తప్పిస్తే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వాళ్ళల్లో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నా ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు ఐదర్ నేను స్టార్ లాగా ఫీల్ అవ్వాలి, నేను టికెట్ కొనుక్కి నేను చూడాలి, లేకపోతే ఇట్ బికమ్ ఏ కమర్షియల్ థింగ్. అతనికి సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి అతను స్టార్. నేను దానిలో ఎప్పుడు ఆలోచించలేదు. సో నేను నా క్యారెక్టర్కి ఎవరు సరిపోతారని నేను తీసుకుంటాను, కానీ ఐ నెవర్ లుక్ ఎట్ సో కాల్డ్ స్టార్. మీరు అదే quoting you, maybe నేను paraphrase చేస్తున్నానేమో. I don't make movies with stars, I make movies with actors. I never said that, in fact. Okay, that is also clarified. Yeah. Okay. నేనేం చెప్పానంటే, ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక స్టార్ అవసరం అవుతుంది. ఇప్పుడు సర్కార్ లాంటి పిక్చర్ అమితాబ్ బచ్చన్ లేకపోతే తీయలేం. అలాగే సత్యాలో నేను నోన్ యాక్టర్స్ తీసుకుంటే ఇట్ వోంట్ హ్యావ్ ద సేమ్ రియలిజం. సో ఆ పర్టిక్యులర్ సినిమా రోల్ బట్టి దాన్ని నేను డిజైన్ చేస్తాను, కానీ it's not like I won't work with stars, I won't work with actors. It's not like, nothing like that. Okay. మీకు ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదంట, తాగితే ఎప్పుడో కాఫీ తాగుతారంట, అది కూడా ఒకసారి కంటే రెండోసారి అడగద్దని చెప్పారు నన్ను. వితౌట్ ఫిల్మ్, see my teacher is Milton Katselas and Richard Lawson. నేను చదువుకుంది LAలో ఉంటూ, I'm an actor there. నేను ఈ టాక్ షో వల్ల ఇక్కడికి వచ్చి, and I'm trying to break a mold here. But you know, when I was, నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంకో ప్రపంచం తెలియదు. సినిమా అది కూడా ఎక్కువ డాడీ బయటికి పంపించేవాళ్ళు కాదు. మెడ్రాస్ లో పెరిగాను. సో మా నాన్న స్టార్ వాల్యూ నాకు ఎప్పుడు తెలిసేది కాదు. సో తమిళ సినిమాలతో పెరిగాను. సో ఇట్ వాజ్ ఆల్వేస్ సినిమా. సో నేను యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా దట్ ఈస్ ఆల్ ఇట్ వాజ్. నా అండర్ గ్రాడ్ 3 years లో ఫినిష్ చేసేసి LAకి వెళ్ళిపోయి, దిస్ ఇస్ ఇట్, ఆడిషన్స్, దిస్ సినిమా. And then I met Milton Katselas, my guru, and Richard Lawson. And they said, when you're a director or an actor, you cannot be only about cinema. Niku art meeda undali, niku music meeda undali, niku painting meeda undali, niku sculptures meeda undali. All forms of art lo nuvu nee mind pettagalgitene నువ్వు ఈ మీడియాని ఇంకొంచెం బాగా చూపించగలుగుతావు. సో మీకు సినిమానేనా, మీకు నో అదర్ ఇంట్రెస్ట్ అట్ ఆల్? ఇట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ అనేది ఇట్స్ ఎ మీడియం, ఇట్స్ నాట్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్. ఫిల్మ్ మేకర్ ఈజ్ నాట్ ఎ ప్రైమరీ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు ఒక ప్రైమరీ ఆర్ట్స్ అంటే మ్యూజిక్, లేకపోతే స్టోరీ రైటింగ్, పర్ఫార్మెన్సెస్, ఈవెన్ కెమెరా లైటింగ్, వీటన్నిటిని అమాల్గమేట్ చేసి దాని నుంచి ఒక కోహరెంట్ హోల్ క్రియేట్ చేసి ఎమోషనల్ ఇంపాక్ట్ చేయడానికి డైరెక్టర్ ట్రై చేస్తాడు.
So he's directing the arts, the fine arts, to amalgamate, to create a certain effect. సో ఇప్పుడు నేను మ్యూజిక్ చేయలేను, కానీ నాకు నచ్చిన లాంటి మ్యూజిక్ని నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాంటి ఆర్టిస్ట్ నుంచి తీసుకుంటున్నాను. సిమిలర్లీ విత్ అదర్ టెక్నీషియన్స్. సో టు దట్ ఎక్స్టెంట్ మై కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ అండర్స్టాండింగ్ ద ఎమోషన్ వాట్ ఐ వాంట్ టు క్యాప్చర్ బై యూజింగ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మీడియం. And what is that you like? మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, ఫైట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, లైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ? ఒక్కొక్కరికి ఒక్కొక్క. I don't think I mean, if I have to give a lot of importance to music, maybe especially background score, Especially background score. Okay. I love background score. And why I'm thinking more, probably in lighting I anta care cheyanu. See, I care a lot about compositions. I'm very particular about how a camera is framed. And ఇప్పుడు రంగీలాలో ఇప్పుడు ఊర్మిళ నడుము మీద కెమెరా ఉంటే అది కొంచెం జూమ్ అవుట్ చేస్తే ఎఫెక్ట్ ఉండదు, కొంచెం జూమ్ ఇన్ చేస్తే ఎగ్జాక్ట్లీ అంత ఫ్రేమ్లో అది వర్కౌట్ అవుతుంది. ఆర్టిస్ట్ చేసే అంటే ఇప్పుడు డైరెక్టర్ అనేది ఒక ఫ్రేమ్, యాక్టర్ ఇస్ కాంటెంట్, బట్ ఆ ఫ్రేమ్ ఎక్కడ మీరు క్రాప్ చేస్తే దాని ఎఫెక్ట్ వస్తుంది అనేది, దట్ ఈస్ వాట్ ద డైరెక్టర్స్ కాంట్రిబ్యూషన్ టు ఫిల్మ్ ఇస్. I like. Yeah. మీకు మరాఠీ అమ్మాయిలు అంటే ఎందుకండి అంత ఇష్టం? నేను మహారాష్ట్రలో ఉన్నాను కాబట్టి నాకు మరాఠీ అమ్మాయిలు దొరుకుతారండి. తెలుగు అమ్మాయిలు బాగోరనా మీ ఉద్దేశం? వెళ్ళిపోయింది కదా అక్కడ. అనవసరం నాకు. మీరు మీ బ్లాగ్ లో మీరు ఏమన్నారంటే, నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉండి మాట్లాడితే మరాఠీ అమ్మాయిల్ని కూర్చుంటారు కదా, హిందీ అమ్మాయిల్ని ఇక్కడ హీరోయిన్స్ గా. వాట్ అబౌట్ దట్? నేను అక్కడే ఉన్నప్పుడు నేను నాకు వాళ్ళకి నచ్చడం అనేది ఇట్స్ ఎ లెసర్ క్రైమ్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ ఎ క్రైమ్. బట్ నేను మీ బ్లాగ్ లో చదివింది ఏంటంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ హెవెన్ అండ్ హెల్. హెవెన్ కి వెళ్ళేది ఏంటి, రంభ, ఉర్వశి, తిలోత్తమలు ఉంటారు, అమృతం ఉంటుంది. నేను చూసిన పిక్చర్స్ చదివారా? అది అన్ని మామూలుగా కాదు. బుక్ మీ గురించి నేను రాస్తాను ఇప్పుడు బుక్, అన్ని చదివాను నేను. నేను చూసిన డ్రాయింగ్స్ ప్రకారం వాళ్ళ డ్రాయింగ్స్ నాకు అలాంటి అమ్మాయిల్లో నాకు ఇంట్రెస్ట్ లేదు అని. నాకు తెలిసిన ఆ డ్రాయింగ్స్ మళ్ళీ ఎలా ఉంటారు వీళ్ళు అని నేను చెక్ చేస్తే వెరీ షేప్లీ మరాఠీ అమ్మాయిలని నేను జనరలైజ్ చేశాను. కానీ అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఒక పర్సనల్ టేస్ట్ ఉంటుంది. నా టైపు లేకపోతే బట్టలో నా టైప్, ఇలాంటి అమ్మాయి అంటే నాకు ఇష్టం అంటే ఒక ఇండివిజువల్స్ పర్టికులర్ సెన్సిబిలిటీలోంచి వస్తుంది ఆ టేస్ట్ అది. సో ఇప్పుడు నేను ఆ డ్రాయింగ్స్ నేను చేసినప్పుడు, నేను రిఫర్ చేసినప్పుడు, సమ్ ఆఫ్ దెమ్ లుక్ వెరీ అన్రియల్. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్ రియాలిటీ మీరు చూస్తే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. Eventually women's sexuality comes from a specific personality. It's not so much to do with the figure or looks or anything. You said a woman's sexuality comes with personality అన్నది. బికాస్ ఇంకో బయట ఉంది, ఇంకో రెండు ఉన్నాయి, ఇప్పుడు ఒక చూపిస్తాను. లక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. రాము చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడు, వాళ్ళ అమ్మకి తెలియకుండా, తెలిసి 2-3 సార్లు, తెలియకుండా 10-12 సార్లు. చాలా మంచి స్టూడెంట్. బట్ క్వార్టర్లీ 90 వస్తే హాఫ్ ఇయర్లో 40కి వచ్చేసాడు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి 90, తర్వాత మళ్ళీ 30 మార్క్స్. సరదాగా ఇప్పుడు పిల్లల్ని అంటాడు, 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లల్ని, చదువుకుంటే క్లర్క్ అవుతారు, చదువుకోకపోతే బారిచ్ అవుతారు మీరు, టీకాలు అవి. వాళ్ళు వస్తే డాబా ఎక్కేసి మామిడి చెట్టు ఎక్కేసి దాక్కునేవాడు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయే వరకు కనపడేవాడు కాదు. ఇంజెక్షన్ అంటే చాలా భయం రామగోపాల్ వర్మకి. రాము పేరెంట్స్ ఇష్ట ప్రకారం విజయవాడ వెళ్ళి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. బట్ తనకి ఇంజనీరింగ్ ఇష్టం లేదు, కానీ మా కోసం చదివాడు. అక్కడ చదువుతూనే ఈ సినిమా ఇష్టం డెవలప్ చేసుకున్నాడు, ఓన్లీ మూవీస్ చూసి. సరే రాము, ఇంకా ఉంటాను నేను. షాక్ టు మీ, వెరీ వెరీ ప్లెజెంట్ షాక్. బట్ సడన్ గా రియలైజ్ ఏంటంటే, మై మదర్ టోల్డ్ మీ జస్ట్ సేయింగ్, ఇప్పుడు క్వార్టర్లీలో 90 వచ్చి ఫైనల్ లో 30 అంటే ఇప్పుడు నా సినిమా రికార్డ్ లాగే నా ఎడ్యుకేషన్ రికార్డ్. యూ హ్యావ్ టు కోట్ లక్ష్మి టాక్ షోలో, లక్ష్మి వల్ల ఫస్ట్ టైం ఐ రియలైజ్, ఐఎమ్ వెరీ గ్లాడ్ మై మదర్ స్పోక్. నాతో ఇప్పుడు చెప్పలేదు. అవునా? It created so much of emotion. In fact, it is the first time my mother ever spoke on TV in all my 20 years of my career.
అది మళ్ళీ దట్స్ Yeah, that's the రాము point. ఇది అంటే కాదు ఇది అని మళ్ళీ అలాగే మిమ్మల్ని మీరు కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నారు కదా. థ్యాంక్ యూ. మీరు ఇలా బ్లడ్లు కత్తి పొడిస్తే ఆ రక్తం ఎలా కారుతుందో మీ సినిమాల్లో నేను చూసి నేర్చుకోవాలి. మీకు బ్లడ్ రియల్ లైఫ్ లో చూస్తే అసలు మీ వల్ల తట్టుకోలేరంట. I can't see it. నేను అసలు డ్రాప్ ఆఫ్ బ్లడ్ చూడలేను. ఇప్పుడు నా ఇంజెక్షన్ ఇస్తే ఐ కాంట్ సీ దట్. మీరు ఎప్పుడు చెప్పిన ఈ రోజు మీతో మాట్లాడడంలో ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ అండి. బికాస్ వెన్ యూ ఆర్ కమింగ్ ఐ వాజ్ రియల్లీ అఫ్రైడ్ ఆఫ్ యూ. బికాస్ ఏ క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చెప్తారా, బికాస్ ఐ హర్డ్ మై రీసెర్చ్ అమ్మో రాము వస్తున్నాడు బాబోయ్ మామూలు తెక్క కాదు నువ్వు అయిపోయా అని. సో ఐ సెడ్ వాట్ ఇస్ దిస్ మ్యాన్ దట్ క్రియేట్స్ ఇంత hype around him. But I think it's mostly ఇప్పుడు ఎనీ ఇంటర్వ్యూవర్ ఐఎమ్ షూర్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. అది మీ ఫీలింగ్ ఇంటర్వ్యూవర్ బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది కానీ దట్ ఈస్ ఎవెన్చువల్లీ ఇట్ ఈస్ ద పర్సనాలిటీ ఆఫ్ ద ఇంటర్వ్యూవర్ విచ్ రన్స్ ద షో, నాట్ ద పర్సన్ హూస్ బీయింగ్ ఇంటర్వ్యూడ్. బికాస్ అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని మీ క్వశ్చన్స్ ఫేసింగ్ లోనే అదర్ పర్సన్స్ యాటిట్యూడ్ బయటకు వస్తుంది. సో డిపెండ్స్. అంటే నేను ఒక పర్టికులర్ ఇంటర్వ్యూలో ఇఫ్ ద పర్సన్ చీజెస్ మీ ఆఫ్ ఐ కమ్ వెరీ strong. Yeah. In terms of irritation low, I'll say things and which kind of can just to irritate. Yeah. అంటే మీరు ఏమైనా ఎప్పుడు చెప్పినప్పుడు ఇంటర్వ్యూస్ లో మామూలుగా టుడే ఐ డిడ్ంట్ ఫీల్ దట్. సో దీస్ క్వశ్చన్స్ యాక్చువల్లీ డోంట్ నేను అసలు 90% ఐ చేంజ్ దెమ్ బికాస్ ఆఫ్ ద వే మన ఫ్లో వెళ్తుంది. బికాస్ నాకు వచ్చిన ఐడియాస్ నాకు చెప్పిన దీన్ని బట్టి నేను రాసుకున్నాను. బికాజ్ మీరు ఎప్పుడు ఏది చెప్పినా ఒక ఎఫెక్ట్ ఉండాలని చెప్తారా అని, జస్ట్ టు క్రియేట్ అన్ ఎఫెక్ట్. బట్ అగైన్ ఎఫెక్ట్ అనేది మీరు ట్రైంగ్ టు మేక్ ఎ పాయింట్. ఎఫెక్ట్ ఈస్ వెరీ నియర్ టు మేకింగ్ ఎ పాయింట్. ఎఫెక్ట్ కోసం అనే నిజమా లేకపోతే దట్ ఈస్ నాట్ ఎవెన్చువల్లీ వాట్ బాయిల్స్ డౌన్ టు ఇట్. వాట్ ఎవర్ యూర్ స్పీకింగ్ ఇన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ సర్టన్ ఎఫెక్ట్. ఇప్పుడు దాన్ని కండెన్సేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ నేను చెప్పాను అనుకోండి, అది మీరు ఎంత స్ట్రాంగ్గా చెప్పారో మీ టోన్లో కానీ మీ ఎక్స్ప్రెషన్లోని దాంట్లో ఇది క్యారీ అవుతుంది. బట్ ఐమ్ అవేర్ ఆఫ్ ది ఎఫెక్ట్. దట్ ఈస్ మై పాయింట్. లేదా నేను దేవుని నమ్మనండి అని కూడా చెప్పచ్చు. నేను నమ్మను అంటే సో వాట్ యూర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ టు ద పర్సన్ యూఆర్ టాకింగ్ టు, ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి డిజైన్ అండ్ యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూర్ సెయింగ్. నేషనల్ రన్ లో నేషనల్ యాంథమ్ గురించి అంత కాంట్రవర్సీ అయింది. వాట్ ఈస్ యువర్ రియల్ టేక్ ఆన్ దట్ అండి? జనగణమన ట్యూన్ ని మార్చచ్చా మార్చకూడదా, ఏ లా ప్రకారం మార్చచ్చు ఏ లా మార్చకూడదు, దట్ ఈస్ వాట్ ద హోల్ కాంట్రవర్సీ అబౌట్. ఇప్పుడు నేషనల్ యాంథమ్ అంటే ద హోల్ ఇష్యూ ఆఫ్ దట్ ఇస్ బేసిక్లీ ఇట్ ఇస్ బీన్ ఎక్సాజరేటెడ్ ఇన్ ద సెన్స్. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ కూడా దే డిడ్ నాట్ ఫైండ్ ఇట్ డిరాగేటరీ. దే హ్యావ్ ఎ టెక్నికల్ ప్రాబ్లం వెదర్ నేషనల్ యాంథమ్ ని మార్చచ్చా ట్యాంపర్ చేయొచ్చా అనేది. బై లా వీ కెన్ డూ ఇట్ బికాస్ కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ లేదు నేషనల్ యాంథమ్ ని మార్చకూడదు అని, అలాంటి ప్రొవిజన్ లేదు అసలు. సో మీరు లింటే రన్ లో సినిమా ఇట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కరెక్ట్. నన్ను అడిగారు ఏంటి పబ్లిసిటీ కోసం చేసామని. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా పబ్లిసిటీ కోసం చేశాను. ఇంకో లాస్ట్ బైట్ ఉందండి, బట్ ఇట్స్ నాట్ అ వీడియో బైట్, ఇట్స్ అ వాయిస్ బైట్. Hi, Mr. RGV. Guess who? I'm a big fan of yours. Okay, hopefully you guess who it is, because if not, I'm going to be like, what the hell? Yeah. So, nothing. I know you don't think that I like your movies a lot, but I do want you to know that I think you're a brilliant director. And one of the main reasons for that is that I don't think I've met anybody who's that dedicated or obsessed about movies as you are. And if I was half as dedicated to my profession as you are to yours, I would make a wonderful doctor. I know that. So that's about it. I just wish that, you keep making movies, and good ones, please. And we can keep watching them. I'll see you after the show then. Bye. Okay. She's basically lying. Because తన సినిమాలు చూడదు, ఉట్టి కరణ్ జోహర్ సినిమాలు చూస్తుంది. ఆపోజిట్ గా పుట్టేసిందా మీకు? మెడిసిన్ చేస్తా ఉంది. మామూలుగా తిట్టరంట మీరు తన్ని ఎందుకు చదువుతున్నావు అని. తనే చెప్పింది నాకు, ఎందుకు ఈ ప్రొఫెషన్ లో నీ చెయ్యి ఒక మనిషి సగం చెయ్యి ఒక మనిషి లోపల పెట్టేసి ఆ రక్తాలతో ఆయన బేసిక్ గా బ్లడ్ కూడా చూడలేరు ఆయన అని. బట్
I want to thank Revati through the show. Thank you so much for giving this voice bite. నేను అడిగిన వెంటనే అలా బయటికి రావడం ఇష్టం లేదు, నేను ఎవరో తెలియడం ఇష్టం లేదు, కానీ I'll give a voice bite అని she was very accommodating. So what is your relationship with your daughter? See, I think we are more like friends, because I am not a family man to start with. No? And she's accepted you? In fact, she calls me by my name. Oh, Ramu అనే పిలుస్తుందా? She calls me by name. Oh. A brilliant director and good consolation prize. So But I she think said just కదా, keep, మీలాంటి మీ ప్రొఫెషన్ లో మీకున్న డెడికేషన్ తను సగం పెడితే ఎంతో మంచి డాక్టర్ I అయిపోతుంది. think that's also she's exaggerating, because I have fun. She's very serious as a student. అవునా? And if you see that, marks and the kind of grades she gets, she's far, far superior when I was in my career. As an Consistency engineer. ఉందంటారా? Consistency ఉంది. Not like inconsistent. She's accepted you, మీరు ఎలాగో, you as the way you are. ఏంటి పిచ్చోడా ఏంటి అంటే ప్రాబ్లం, కానీ పిచ్చోడు అంటే it's out. Out and of over the and system. done with. Yeah. So I think that's what she thinks about me, and she's tolerant about my madness. Okay. So last round అండి. Huh. ఒక 6 questions ఉన్నాయి. It's called rapid fire. Okay. Irritating it is, but I have to do it. It's a part of the show. Okay. So bear with me, okay? మీ మూవీస్ లో మీకు ఇష్టమైంది సర్కార్ ఆర్ రంగీలా? రంగీలా. తెలుగులో శివ, గాయం. శివ. మీకు నచ్చిన ఫీల్డ్ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్? బాలీవుడ్. ఎందుకని? Because I'm more comfortable with the subject matters అక్కడ. మీకు ఇష్టమైన తెలుగు డైరెక్టర్ కృష్ణవంశీ ఆర్ పూరి జగన్నాథ్? జగన్. మీకు ఇష్టమైన హీరో నాగార్జున ఆర్ జేడి? నాగార్జున. మీకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి తప్ప? ఊర్మిళ. సో we'll end the show. కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూసి we'll just end the show, okay? Okay. Or a visuals, please. Oh, thanks. చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉన్నారు మీరు అసలు. Become like a full emotional affair. No? Oh. అప్పుడే ఆలోచన చేస్తున్నట్టున్నారు చూడు. Bell bottoms. మీ ఇమేజ్ మొత్తం పాడు చేసేసాను షోతో. Lot of my dark secrets are out. పెద్ద కరాటే. I can't believe this, man. It's like a horror film, man. Handsome young man you are. What is that? నేనే చూడలేదు ఇది. మీరే చూడలేదా? You were a karate. I used to practice karate. Not anymore? No, not. Welcome to my show. Thank you so much. సో మీరు నాకు ఎందుకు అంత ఇష్టం అంటే 15 years నుంచి ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ హైదరాబాద్లో 7 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ని నడుపుతున్నారు. అదే కాకుండా వాఫ్ ఇన్స్టిట్యూట్ అని మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ తోటి వాళ్ళకి డాన్స్ మూవ్మెంట్ అనేది ఒక ఫౌండేషన్ స్థాపించి మీరు డాన్స్ నేర్పిస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు షామక్ ఫర్ సచ్ ఎ బ్రిలియంట్ ఐడియా. సో చెప్పండి, వాఫ్ ఫౌండేషన్ గురించి చెప్తారా నాకు కొంచెం? Victory Arts Foundation is more like a non-profit organization. అంటే దానికి ఏం ప్రాఫిట్ సంబంధం లేదు దాంట్లో. అండ్ it is like a fortification of Shamak that he actually wanted to spread the joy of dance to everybody. And దాని స్థాపన మార్చ్ 2004లో అయింది. And now it is reaching around 5,000 plus students across India in 70 centers. That is fantastic. So మీ ఎన్జిఓలో పాల్గొనాలంటే ఏం చేయాలి? The NGO, what you have to do is just call up the office, local SDIP office ni call. మీ వెబ్సైట్ పేరేంటి? www.shamak.com. shamak.com. మీ వీడియో ఏదో ఉందని చూద్దామా? ఆడియో విజువల్స్ ప్లీజ్.